Hi students, how are you all of you? Students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. మీకు గనక నా వీడియోస్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే స్టూడెంట్స్, టుడే we learn 10th class social studies chapter 16th chapter part 2. What is the 16th chapter? National movement in India, partition and independence 1939 to 1947. ఇందులో మనము ఒక ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాము. అందులో మనకి పాకిస్తాన్ అని ఏ విధంగా ఏర్పడింది, ముస్లిం లీగ్ ఏర్పాటు ఏ విధంగా జరిగింది, ముస్లిం లీగ్ యొక్క ఆధిక్యత ఎలా పెరిగింది, మరి భారతీయులు ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలా వద్దా, ఈ విషయం తర్వాత బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని ఏ విధంగా ఫాలో అయ్యి ముస్లిమ్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేశారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరి భారతదేశం వదిలి వెళ్ళాలి అనుకున్నాం. మరి వదిలి వెళ్ళేలా ఎవరు చేస్తారు అనేది మనం ఇక్కడ నుంచి చూద్దాము. హూ విల్ మేక్ ద బ్రిటిష్ క్విట్ ఇండియా? ఎవరు బ్రిటిష్ వాళ్ళని భారతదేశం వదిలి వెళ్ళేలా చేస్తారు? సో మనకి ఇక్కడే క్విట్ ఇండియా మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. బై 1949 జపాన్ హ్యాడ్ బిగన్ ఎక్స్పాండింగ్ ఇంటూ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ దేర్ వాస్ క్లియర్ థ్రెట్ టు ఇండియన్ టెరిటరీస్ యాజ్ వెల్. ద బ్రిటిష్ హ్యాడ్ టు గెట్ ఇండియన్ పీపుల్ టు బ్యాక్ ద వార్ అగైనెస్ట్ జపాన్ ఎక్సెట్రా. చూడండి, ఇక్కడ 1940లో అప్పుడు జపాన్ అనేది ఆగ్నేయాసియా, మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియా వైపుకి విస్తరిస్తూ వచ్చిందనమాట. అది భారతదేశంలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఎంటర్ అయితే మరి జపాన్కి వ్యతిరేకంగా యుద్ధంలో మన భారతీయులు కూడా పార్టిసిపేట్ చేయాలి కదా అని అది చేసే బాధ్యత ఎవరిది? బ్రిటిష్ వాళ్ళు చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా అంటే జపాన్కి వ్యతిరేకంగా యుద్ధంలో భారతీయులు ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత బ్రిటిష్ తీసుకుంది. ఎందుకంటే అప్పుడు మనల్ని పరిపాలిస్తుంది బ్రిటిష్ హెడ్ కాబట్టి. ఇన్ ద స్ప్రింగ్ ఆఫ్ 1942 ద ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ వాజ్ పర్సూడెడ్ టు సెండ్ వన్ ఆఫ్ హిజ్ మినిస్టర్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ టు ఇండియా టు ట్రై ఫర్గేవ్ కాంప్రమైజ్ విత్ గాంధీజీ అండ్ ద కాంగ్రెస్. సో 1942లో ఏం జరిగిందంటే ఇలాంటి పరిస్థితులు, అంటే ద స్ప్రింగ్ ఆఫ్ అంటే వసంతకాలం అని అంటున్నారు కదా. సో ఈ మంత్రుల్లో ఎవరైతే విన్స్టన్ చర్చిల్ ఉన్నారో ప్రైమ్ మినిస్టర్, ఆయన మంత్రుల్లో ఒకళ్ళైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశం పంపించి గాంధీజీతోనూ అదేవిధంగా కాంగ్రెస్తోనూ రాజీకి కుదుర్చుకొని ఒక ఒప్పందానికి తీసుకురమ్మని చెప్పి, అది ఏది మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేయండి, మీరు పార్టిసిపేట్ కనుక చేసినట్లయితే మీకు స్వాతంత్రాన్ని ఇస్తాం, ఇస్తే కొంత ఏదో డామినెంట్ ప్రతిపత్తనో ఏవో కొంత రాజ్యాధికారం ఇస్తాము, అది ఇలా ఒక అండర్స్టాండింగ్కి ఒక డిస్కషన్ జరిపి, అంటే ఒక చర్చలు జరిపి ఒక ఒప్పందానికి తీసుకురమ్మని చెప్పి అతని మీద ప్రెజర్ వచ్చింది. దాంతో ఆయన భారతదేశానికి స్టాఫర్డ్ క్రిప్స్ అని ఆయన భారతదేశానికి వచ్చాడు. అయితే టాక్స్ బ్రోక్ డౌన్. హవెవర్ ఆఫ్టర్ ద కాంగ్రెస్ ఇన్స్టెడ్ దట్ ద వైస్రాయ్ షుడ్ ఫస్ట్ అపాయింట్ an Indian as the defense member of his executive council. ఈ స్టాక్స్ బ్రోక్ డౌన్ అంటే విఫలమైనవి అనమాట. వీళ్ళు చర్చలు జరిపారు కదా, ఆ చర్చలు విఫలమైనవి. ఎందుకు అయినాయి అంటే అక్కడ వైస్రాయి తన కార్యనిర్వాహక వర్గంలో తన యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా భారతీయుని సభ్యుడిగా ముందుగా నియమించాలని చెప్పి కాంగ్రెస్ పట్టుబట్టి అలా చేయలేదు కాబట్టి ఈ చర్చలకి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టుగా ఉంది. ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్, ఇలా క్రిప్స్ మిషన్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత క్రిప్స్ రాయబారము 1942 అనమాట అది. సో అది ముందు జరిగింది. ఇక్కడ మిమ్మల్ని కొన్నిసార్లు మ్యాచింగుల్లో క్రోనలాజికల్ ఆర్డర్లో అమర్చండి అంటారు. 1942లోనే క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతుంది, 1942లోనే క్రిప్స్ రాయబారం కూడా జరుగుతుంది. అయితే క్రిప్స్ రాయబారం ఫస్ట్ జరిగిన తర్వాత అది విఫలం అయిన తర్వాత ఆగస్టులో 1942లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద క్రిప్స్ మిషన్ మహాత్మా గాంధీ డిసైడెడ్ టు లాంచ్ హిజ్ థర్డ్ మేజర్ మూమెంట్ అగైనెస్ట్ బ్రిటిష్ రూల్. సో ఇంక వీళ్ళు వచ్చి మనతో చర్చలు జరిపి మనం అనుకున్నది వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు ఎనరని చెప్పేసి ఇక మనం పెద్ద ఎత్తున ఏదైనా ఒక మూమెంట్ చేయాలి అంటే ఉద్యమాన్ని నడిపించాలనుకున్నాడు. థర్డ్ మూమెంట్ అంటే అంతకుముందు ఆయన మనకి 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం చేశారు పెద్ద ఎత్తున.
అదేవిధంగా 1930లో దండి సత్యాగ్రహం చేశారు. సో ఇప్పుడు ఇది మనకి అదేవిధంగా పెద్ద ఎత్తున చేసే ఇంకొక మూమెంట్ ఏంటి అంటే మహాత్మా గాంధీ గారిది క్విట్ ఇండియా మూమెంట్. దిస్ వాజ్ ద క్విట్ ఇండియా క్యాంపెయిన్ విచ్ బిగన్ ఇన్ ఆగస్ట్ 1942. 1942 ఆగస్టున ఇంకా దీన్ని స్టార్ట్ చేశారనమాట. అంటే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా, వదిలి వెళ్ళిపోండి అనే నినాదంతో గాంధీజీ స్టార్ట్ చేశారు ఉద్యమాన్ని ఆగస్ట్ 1942. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ నినాదం ఎవరిచ్చారు? క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే గాంధీజీ. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్లో ఆయన ఏమంటారంటే డూ ఆర్ డై, అంటే అయితే చెయ్యండి లేదంటే చావండి, అంతేగాని వెనక్కి తిరగద్దు అని చెప్పేసి అన్నట్టుగా ఈ నినాదాన్ని ఇస్తారు. క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అంటే క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు అని అడిగితే మహాత్మా గాంధీజీ. Although Gandhiji was jailed at once, younger activists organized strikes and acts of sabotage all over the country. The young in very large numbers left their colleges to go to jail. మహాత్మా గాంధీని మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కదా, గాంధీజీని జైల్లో పెట్టినప్పటికీ కూడా ఈ యువ కార్యకర్తలు, యంగ్ యాక్టివిటీస్ అన్నారు చూసారు, యువ కార్యకర్తలు అందరూ కూడా బాగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వాళ్ళు సమ్మెలు నిర్వహించడం, దాడుల్లో ఇది బాగా పెద్ద పెద్ద దాడులు చేసి ఆస్తి నష్టం చేయడం ఇవన్నీ చేశారు. దాంతో ఈ యువత ఏం చేశారంటే పెద్ద సంఖ్యలో కళాశాల చదువులను అంటే వాళ్ళు కాలేజీలు, స్కూల్స్ అవన్నీ కూడా వదిలిపెట్టి వాళ్ళు పరిస్థితి ఎలా ఉందంటే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయిందనమాట. పర్టిక్యులర్లీ యాక్టివ్ ఇన్ ద అండర్ గ్రౌండ్ రెసిస్టెన్స్ వారు సోషలిస్ట్ మెంబర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ సచ్ యాజ్ జయప్రకాష్ నారాయణ. చూడండి ఇక్కడ ఈ ఉద్యమంలో ప్రత్యేకించి ఈ ఉద్యమాలు రహస్యంగా కూడా చేస్తున్నారు. అలా రహస్యంగా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి కాంగ్రెస్లోని జయప్రకాష్ నారాయణ వంటి సోషలిస్టులు వీళ్ళందరూ కూడా ఉద్యమంలో బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారనమాట. ఇన్ సెవరల్ డిస్ట్రిక్ట్స్ సచ్ యాజ్ సతారా ఇన్ ద వెస్ట్ అండ్ మిడ్నాపూర్ ఇన్ ద ఈస్ట్ ఇండిపెండెంట్ గవర్నమెంట్స్ వర్ ప్రొక్లెయిమ్డ్. అదేవిధంగా బ్రిటిష్ పాలకులు బాగా ఎక్కువగా ఉన్న ఉద్యమం ఏంటి అంటే పశ్చిమంలో సతారా, తూర్పులో మెదినీపూర్ వంటి పలు జిల్లాల్లో కొంతమంది ఏం చేశారంటే ఆ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా స్వతంత్రం ప్రకటించేసుకున్నారు. ఇవాళ నుంచి మేము పరిపాలించుకుంటాము, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడానికి లేదని చెప్పి వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్న కొన్ని ప్లేసుల్లో వాళ్ళు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద ఉండకుండా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారన్నమాట. ద బ్రిటిష్ రెస్పాండెడ్ విత్ మచ్ ఫోర్స్ అట్ ఇట్ టుక్ మోర్ దాన్ ఏ ఇయర్ టు సప్రెస్ ద రెబిలియన్. బ్రిటిష్ వాళ్ళకు మరింత బలప్రయోగం అంటే వాళ్ళు చాలా పవర్ ఉపయోగించారు. అమ్మో ఏంటి ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంది, మనం దీన్ని కంట్రోల్ చేయగలమా అని చెప్పి వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ ఫోర్స్తో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణిచివేశారు. అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి మినిమం 1 year పట్టిందనమాట పూర్తిగా ఆపడానికి. సో ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇన్ ద మీన్ వెల్ డిసైడెడ్ టు సపోర్ట్ ద బ్రిటిష్ వార్ ఎఫర్ట్. ఇట్ వాజ్ అలార్మ్డ్ ఎట్ ద అటాక్ ఆన్ ద సోవియట్ యూనియన్ బై ద నాజీస్. చూడండి ఇక్కడ మనకి ఒక బిట్ కూడా అడుగుతూ ఉన్నాడు. బ్రిటిష్ వాళ్ళకి 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మన భారతదేశంలో ఏ పార్టీ సపోర్ట్ చేసింది అని అడుగుతున్నాడు. ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేసింది. ఎందుకు చేసింది అంటే ఇది సపోర్టు అంటే కమ్యూనిస్టుని కమ్యూనిస్టుని రష్యా ఇవన్నీ దేశాల్లో, చైనా ఈ దేశాల్లో అన్నింటిలో కూడా కమ్యూనిస్టులే కదా. సో ఉన్న యుద్ధంలో అటుపక్క ఉన్న ఆపోజిట్ ఎవరు? నాజిజము, పాసిజము. సో వీళ్ళ వల్ల ఈ కమ్యూనిజం దెబ్బతింటదేమో అని చెప్పేసి కమ్యూనిజాన్ని నిలబెట్టడం కోసం వీళ్ళు యుద్ధంలో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. రిలీజింగ్ ద డేంజర్ ఎట్ ఎ వరల్డ్ లెవెల్ ఇట్ కాల్డ్ ద వార్ ఎ పీపుల్స్ వార్. సో ప్రపంచ స్థాయిలో ఈ ప్రమాదాన్ని గుర్తించి యుద్ధాన్ని అది ప్రజల యుద్ధంగా పేర్కొన్నారు. ఆన్ ద కాంట్రరీ గాంధీజీ ఫెల్ట్ దట్ ఇండియాస్ వుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ జపాన్ ఆర్ దేర్ ఓన్ ఆఫ్టర్ ద బ్రిటిష్ లీవ్ ఇండియా. సో ఈ విధంగా ఇందుకు విరుద్ధంగా అంటున్నాడు. గాంధీజీ వంటి వాళ్ళు బ్రిటన్ భారతదేశం విడిచి వెళ్ళిపోతే అది సొంతగా జపాన్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళు మీరు యుద్ధంలో పార్టిసిపేట్ చేసి జపాన్ని ఎదుర్కోవాలి అంటే గాంధీజీ వాళ్ళు ఏమంటున్నారంటే గాంధీజీ వంటి వాళ్ళు అసలు ముందు మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము స్వయంగా జపాన్ లాంటి చిన్న చిన్న దేశాలను ఎదుర్కోవటం మాకు పెద్ద విషయం ఏమీ కాదు, ముందు మీరు వదిలి వెళ్ళిపోండి అని చెప్పేసి గాంధీజీ వంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. The initial victories of Japan against the Americans and Europeans created a strong impression on the people in India. So, జపాను ఆసియా దేశము అదేవిధంగా ఐరోపా వలస పాలకులను ఎదుర్కోగలిగింది. ద ఇనీషియల్ విక్టరీస్ ఆఫ్ జపాన్ అంటే ఈ 2వ ప్రపంచ యుద్ధం స్టార్టింగ్లో వచ్చేటప్పటికి
జపాన్ వచ్చేటప్పటికి అమెరికా లాంటి యూరోపియన్ కంట్రీస్ని, అమెరికాని, అదేవిధంగా కొన్ని యూరోపియన్ కంట్రీస్ని కూడా ఎదుర్కొంది కదా. సో ఆమె ఆ జపాన్ అనేది ఏ కాంటినెంటు? ఆసియా కాంటినెంట్. అంటే మన ఆసియా ఖండంలో ఉన్న జపాను యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న కొన్ని దేశాలను ఎదుర్కొంది అంటే జపాను చాలా ధైర్యం ఉన్నది అన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఫస్ట్లీ ఇట్ సీమ్డ్ దట్ యూరోపియన్ కాలనిస్ట్ వుడ్ గెట్ డిఫీటెడ్ ఎవరీ సూన్. అది కొన్ని దేశాలను స్టార్టింగ్లో ఎదుర్కొంది. అయితే సెకండ్లీ జపాన్ వాజ్ అన్ ఏషియన్ కంట్రీ అండ్ కుడ్ స్టాండ్ అప్ అగైనెస్ట్ ద యూరోపియన్ కాలనిస్ట్. ఇండియాస్ ఫెల్ట్ దట్ దే టూ క్యాన్ స్టాండ్ అప్ అండ్ ఫైట్ అగైనెస్ట్ బ్రిటన్ డెసిసివ్లీ. ద మైత్ ఆఫ్ ద ర్యాసిస్ట్ సుపీరియారిటీ ఆఫ్ ద బ్రిటిష్ వాజ్ స్మాష్డ్. ఇలా అదేవిధంగా జపాన్ లాగా మేము కూడా బ్రిటన్ని ఎదుర్కొని గెలవగలమని చెప్పి భారతీయులందరూ కూడా కాన్ఫిడెంట్ వచ్చిందన్నమాట. ఆంగ్లేయులు ఉన్నత జాతికి చెందిన వాళ్ళనే భ్రమ బద్దలైంది. అంటే వాళ్ళు ఏంటంటే మేమే పెద్ద ఉన్నత జాతి వాళ్ళం అంటున్నాను. ద మైతి అంటే భ్రమ. ద మైతి ఆఫ్ ద ర్యాసిస్ట్ సుపీరియారిటీ ఆఫ్ ద బ్రిటిష్ వాజ్ స్మాష్డ్. ఆ బ్రిటిష్ వాళ్ళకున్న మేమే గొప్ప జాతి అనుకున్న ఆ అహంకారం అంతా, ఆ భ్రమ అంతా కూడా తొలగిపోయింది. సుభాష్ చంద్రబోస్ చూడండి ఇక్కడ. సుభాష్ చంద్రబోస్ లుక్డ్ ఎట్ ద ఆపర్చునిటీ మేడ్ అవైలబుల్ బై ద డిఫికల్టీస్ ఆఫ్ ద బ్రిటిష్. హీ సెడ్ దట్ ఇండియాస్ ఇండిపెండెన్స్ వాజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండ్ వీ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద జపనీస్ టు త్రూ అవుట్ ద బ్రిటిష్. చూడండి ఇక్కడ మనకి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున క్విట్ ఇండియా ఉద్యమం అది అణిగిపోవటం జరిగింది. ఇలాంటి సమయంలో భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారనమాట. ఆయన ఏం చేశారు అంటే ఈ బ్రిటిష్ ఎదుర్కొంటున్న కష్ట సమయాన్ని సుభాష్ చంద్రబోస్ మంచి అవకాశంగా తీసుకున్నారు. అంటే మన మీద కొంచెం ఫోకస్ తగ్గితే ఒక పక్క జపాన్ మీద చేయాలి యుద్ధం, ఇంకో పక్కన ఈ భారతీయ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇలాంటి సందిగ్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా. సో దాన్ని అవకాశంగా తీసుకొని భారతదేశం యొక్క స్వాతంత్రం అత్యంత మనకు ప్రాధాన్యత గల అంశం కదా. సో మనం బ్రిటిష్ వాళ్ళని తరిమేయాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశాడు అంటే తను జపనీస్ని సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా బ్రిటిష్ వాళ్ళని తరిమేయొచ్చు. ఎందుకంటే జపాన్ కూడా విజయం సాధిస్తుంది వేరే దేశాల మీద. కాబట్టి మనం జపాన్ యొక్క సపోర్ట్ తీసుకొని మనం ఏం చేయొచ్చు, బ్రిటిష్ వాళ్ళని తరిమేయొచ్చు అనుకుంటూ ఉన్నాడు. హీ వెంట్ సీక్రెట్లీ టు జర్మనీ అండ్ దెన్ టు జపాన్ అండ్ రైజ్డ్ అన్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ 1942. ఇతను ఏం చేశాడంటే ఫస్ట్ సీక్రెట్గా వెళ్ళి జర్మనీలో హిట్లర్ని కలుస్తాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు అంటే జపాన్ని కూడా కలిసి అక్కడికి జపాన్ కూడా వెళ్తాడనమాట. జపాన్ వెళ్ళి అక్కడున్న ఇండియన్ సోల్జర్స్ని అందరినీ కూడా తను ఫామ్ చేసుకుంటాడు. దాన్నే ఐఎన్ఏ అంటారు, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి దాన్ని ఫామ్ చేసుకుంటాడు. అయితే అక్కడ ఉన్న సైన్యం ఏంటో చూద్దాం. హూ వర్ ది సోల్జర్స్, ఎవరు ఈ అంటే 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని మొత్తానిగా తయారు చేస్తాడు. అయితే అక్కడ జపాన్కి వెళ్ళి అక్కడ సైన్యం ఉన్నారనుకున్నాం. ఎవరంటే ఇన్ ద బిగినింగ్ దే వార్ సోల్జర్స్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ అండ్ హ్యాడ్ బీన్ క్యాప్చర్డ్ బై ద జపనీస్ విత్ ద బ్రిటిష్ వర్ డిఫీటెడ్ ఇన్ బర్మా అండ్ మలయా. దేవర్ POWS అంటే ఏంటంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే మనం ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటే యుద్ధంలో బందీగా ఉంచుతారు చూసారా యుద్ధ ఖైదీలు అని చెప్పి వాళ్ళు. ఎవరి సైన్యము అంటే మనం చెప్పుకుంటుంటే ఇన్ ద బిగినింగ్ దే వార్ సోల్జర్స్ ఇన్ ద బ్రిటిష్ ఆర్మీ హ్యాడ్ బీన్ క్యాప్చర్డ్ పట్టుకున్న వాళ్ళు బై ద జపనీస్ వెన్ ద బ్రిటిష్ వర్ డిఫీటెడ్ ఇన్ బర్మా అండ్ మలయా. అంటే బర్మా మలయా దేశాల్లో, మలయా అంటే మలేషియా అని వచ్చింది, ఆ దేశాలలో బ్రిటన్ని జపాన్ ఓడించింది ఒకప్పుడు. బ్రిటన్ని ఆ జపాన్ ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్ళందరూ. అంటే ఏంటి అంటే బ్రిటిష్ సైన్యంలో భారతీయులు పార్టిసిపేట్ చేస్తారు కదా, భారతీయులు ఉండాలి కంపల్సరీ. సో అలా పార్టిసిపేట్ చేసిన భారతీయుల్ని జపాన్ ఓడించినప్పుడు వాళ్ళని బందీలుగా తీసుకుందనమాట. వాళ్ళని మా సైన్యాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి మనకు సుభాష్ చంద్రబోస్ గారు వాళ్ళని అడిగి ఆ సైన్యంతో ఐఎన్ఏగా ఆయన ఫామ్ చేయడం జరిగింది. సో జపాన్ ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యం అంటే భారతీయ సైన్యం, బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళే వీళ్ళు. భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టి తన సైన్యంలోనికి బోసు వీళ్ళని తీసుకోవటం అనేది జరిగింది. బోస్ రిక్రూటెడ్ దెమ్ ఇన్ హిజ్ ఆర్మీ విచ్ హీ కాల్డ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ. ఈ విధంగా తను ఎవరినైతే జాయిన్ చేసుకున్నాడో తన ఆర్మీలోకి దాన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ INA అన్నారు. అంటే ఏంటి, భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టాడు అనమాట. లేటర్ అదర్ ఇండియన్స్ ఆల్సో జాయిన్డ్ ద ఆర్మీ ఇన్క్లూడింగ్ మెనీ ఉమెన్. తర్వాత చాలామంది మహిళలు కూడా ఈ ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. హవెవర్ గాంధీ డిడ్ నాట్ అగ్రీ విత్ ద
plans of Bose and felt that the Japanese cannot be the లిబరేటర్స్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గాంధీజీకి మళ్ళీ బోస్ చేసిన ఈ నేషనల్ ఆర్మీ ఇవన్నీ కూడా తనకి పెద్దగా నచ్చేది కాదు. తను ఏం చెప్పేవాడంటే మనం ఏం జపాన్ నమ్ముకోవాల్సిన అవసరం లేదు, జపాన్ ఏమీ మనకి స్వాతంత్రాన్ని ఏం తెచ్చిపెట్టదు అని చెప్పేసి గాంధీ అంటూ ఉండేవాడు. బోస్ యొక్క నిర్ణయాలు, సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనలు గాంధీకి నచ్చేవి కాదు. బట్ సుభాష్ ప్రెసిస్టెడ్ ఇన్ హిజ్ చూసన్ పాత్ అండ్ లెడ్ అన్ ఆర్మీ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ టు ఫైట్ అలాంగ్ సైడ్ ద ఇంపీరియల్ ఆర్మీ ఆఫ్ జపాన్ అగైనెస్ట్ ద బ్రిటిష్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. ఈ విధంగా ఆయన ఏం పట్టించుకోలేదు. సరే గాంధీజీ గారు వద్దన్నారు కదా, నేను మానలేదు. తన పనిలో తను వెళ్తూ జపాన్ సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దాదాపు తను 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. అయితే ఫైనల్గా ఏం జరిగిద్ది అంటే చూద్దాం. దోస్ వర్ డేరింగ్, డ్రామాటిక్ అండ్ డిఫికల్ట్ టైమ్స్ ఇండీడ్. ఎట్ వన్ పాయింట్ ఇట్ హ్యాడ్ సీమ్డ్ దట్ ద అలైడ్ పవర్స్ వర్ లాసింగ్ ద వార్. సో ఏమైంది, ఒక క్లిష్ట పరిస్థితులు అనేవి, అనుకోని పరిస్థితులు అనేవి వచ్చినాయి అనమాట. ఒకప్పుడు మిత్రపక్షాలన్నీ కూడా యుద్ధంలో ఓడిపోయాయి అనిపించేది స్టార్టింగ్లో. తర్వాత బట్ రష్యా చెక్డ్ ద నాజీ ఫోర్సెస్ విత్ ద డిసిసివ్ విక్టరీ ఇన్ స్టాలిన్గ్రాడ్. ఈ స్టాలిన్గ్రాడ్లో రష్యా విజయం సాధించడం అది పెద్ద చక్కగా అంటే తిరుగులేని విజయం అనమాట. సో రష్యా నాజీ శక్తుల్ని ఓడించేసింది, అంటే జర్మనీ వాళ్ళని ఓడించి స్టాలిన్గ్రాడ్లో విజయం సాధించింది. అదేవిధంగా ద అలైడ్ పవర్స్ రిజైన్డ్ కంట్రోల్ అండ్ ఈవెంచువల్లీ వోన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఇక దాంతో మిత్రకూటమి మిగిలిన వాళ్ళందరూ కూడా యుద్ధంపై తిరిగి వాళ్ళు పట్టు సాధించడంతో అంతిమంగా 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించారు. ఏవి, రష్యా, అమెరికా, మనకి ఇంగ్లాండ్, ఇలాంటివన్నిటి కూడా ఏం చేసినాయి అంటే జర్మనీ వాళ్ళ మీద, జపాను, ఇటలీ వీళ్ళ మీద తిరుగుబాటు చేయటం. ఫస్ట్లో వీళ్ళు ఓడిపోయినట్టు కనిపించినప్పటికీ కూడా మిత్రకూటమి అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు గెలవటం అనేది జరిగిందంటే ఇది ఒక అనుకోకుండా జరిగిన పరిణామం అనమాట. సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ వాజ్ డిఫీటెడ్ బై ద బ్రిటిష్ ఆర్మీ. అంతేకాకుండా అదే సమయంలో మరి మన సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే ఉందో మన ఈ సైన్యం ఏదైతే ఉందో అది కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓడిపోయింది. ఇన్ ద ఆఫ్టర్మాత్ ఆఫ్ దిస్ ఇట్ ఈజ్ నాట్ సర్టెన్ వెదర్ బోస్ డిసపియర్ ఆర్ డైడ్. అయితే ఇప్పటికీ కూడా ఒక అంతుపట్టని ఒక విషయం ఉంటుంది మన భారతీయుల్లో. ఆ తర్వాత ఆయన మరి బందీగా పట్టుకున్నారు ఏమో, విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారంటారు. ఆయన కనిపించకుండా వెళ్ళిపోయారు. మరి తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయారు, ఆయన నిజంగానే కనిపించకుండా వెళ్ళిపోయారా, లేకపోతే విమాన ప్రమాదంలోనే బోస్ అప్పుడే చనిపోయారు అనే విషయం ఇప్పటికీ కూడా అంతుపట్టని విషయం అనమాట. ఇన్ జూన్ 1944 when the war was nearing its end, the British government released గాంధీజీ ఫ్రమ్ ప్రిజన్. ఇక మొత్తానికి 1944 జూన్ వచ్చేటప్పటికి యుద్ధం ముగిసే సమయంగా వస్తున్న టైంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే గాంధీజీని మరి క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో బందీగా చేసింది కదా, సో గాంధీజీని చెరసాల నుంచి విడుదల చేసిందనమాట. 1942లో ఆయన్ని జైల్లో పెడితే మళ్ళీ ఇప్పుడు బయటకు వదిలారు. ద టైమ్ వాజ్ సెట్ ఆఫ్ అనదర్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఈ భారతదేశం గురించి ఇక ఇంకొక స్వాతంత్రం గురించి మళ్ళీ ఇంకొకసారి సంప్రదింపులు చేయాలి అన్న పరిస్థితి అనేది మళ్ళీ వచ్చింది. ద పాపులర్ అప్సర్జ్ 1946 to 48 అంటే ప్రజల తిరుగుబాటు, ఈ లోపల ప్రజల తిరుగుబాటు ఏ విధంగా జరిగింది అనేది మనం ఒక్కసారి చూద్దాం. 46వ సంవత్సరం నుంచి 48కి మధ్య సమయంలో ఏ విధంగా తిరుగుబాటులో జరిగినాయి. ఆ తిరుగుబాట్లు జరగడానికి కూడా ఏంటో కారణం ఇక్కడ చూద్దాం ఉండండి. ద సోల్జర్స్ ఆఫ్ ఐఎన్ఏ వర్ ఇంప్రిజన్డ్ అంటే బంధించడం అండ్ ద బ్రిటిష్ డిసైడెడ్ టు పనిష్ దెమ్. ఏ ట్రయల్ ఆఫ్ ఐఎన్ఏ సోల్జర్స్ వాజ్ బిగిన్ టు కోర్ట్ మ్యారిటల్ దెమ్ ఫర్ బీయింగ్ టెరిటోరియస్ టు ద ఆర్మీ అండ్ హ్యాంగింగ్ దెమ్ టు డెత్ ఇన్ పనిష్మెంట్. చూడండి ఇక్కడ ఈ భారత జాతీయ సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని అన్నింటినీ కూడా ఐఎన్ఏ సైన్యం అనమాట, సుభాష్ చంద్రబోస్ సైన్యాన్ని జైలు పాలు చేసేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలని ఖచ్చితంగా అనుకున్నారు. ఏ ట్రయల్ ఆఫ్ ఐఎన్ఏ సోల్జర్స్ వాజ్ బిగిన్ టు కోర్ట్ మ్యాట్రియల్ దెమ్ ఫర్ బిగినింగ్ టెరిటోరియర్స్ టు ద ఆర్మీ అండ్ హ్యాంగింగ్ దెమ్ అంటే వాళ్ళకి ఉరిశిక్ష విధించారు. అదేవిధంగా వాళ్ళని విచారించి అందరికి చాలామందికి ఉరిశిక్ష విధించాలని చెప్పి నిర్ణయించుకున్నారన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరినీ కూడా హ్యాంగ్ చేసి చంపటం అనేది జరిగింది.
unrest and unhappiness and discontent kept erupting in different parts of India as the INA trials proceeded. సో ఈ విధంగా ఏంటి ఇలాంటి పరిస్థితులు బాగా అంటే ఐఎన్ఏ సైన్యాన్ని చంపటం, వాళ్ళు విచారించడం, వాళ్ళకి మరణ శిక్షణ వేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేశంలో చాలా ప్రాంతాల్లో అశాంతి అసంతృప్తి చెలరేగినంటే వీళ్ళన్నా మనకు స్వతంత్రం తెచ్చిపెడతారు అనుకున్న భారతీయుల్లో ప్రజలందరికీ కూడా కొంచెం ఏదో ధైర్యం ఉంటే ఆ ధైర్యం అంతా పోయి మరి సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోవటం, మళ్ళీ ఆ సైన్యాన్ని మొత్తాన్నేమో వీళ్ళు బంధించడం, వీళ్ళ శిక్షలు విధించడం జరుగుతూ ఉంటే విచారణ జరిపి సో దేశం మొత్తం కూడా అల్లర్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇన్ దిస్ పాపులర్ అప్సర్జ్ ఆఫ్ నేషనలిస్ట్ కాన్షియస్నెస్ ద ఇష్యూ ఆఫ్ హిందూ ముస్లిం ఐడెంటిటీ అండ్ సపరేటిస్ట్ పాలిటిక్స్ ఆఫెన్ బికేమ్ అన్ఇంపార్టెంట్. సో ఇలాంటి సమయంలో భారతీయులు ఏం ఆలోచిస్తున్నారంటే మనం హిందువులు ముస్లిమ్స్ అలాంటి ఆలోచన అనేది వాళ్ళకి ఎక్కువ లేదనమాట. ఏంటిది తిరుగుబాట్లు, హిందువులు ముస్లింలు గుర్తింపు, వాళ్ళు విభజన రాజకీయాలను ప్రాముఖ్యతను కోల్పోయింది. ఇంతకుముందు మనం హిందువులం కదా, ముస్లిమ్స్ కదా, ముస్లిం లీగ్ కదా మంది, సో మనకి హిందువులు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఇలాంటి ఆలోచనలన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకటే ఆలోచన, మనకి బ్రిటిష్ వాళ్ళు హింసిస్తున్నారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ మెనీ ఆఫ్ ద ఐఎన్ఏ సోల్జర్స్ హూ ఆర్ బీయింగ్ tried for treason were Muslims. At the popular anger and sympathy gave no thought to the religion of the soldiers. మనం కనుక చూసినట్లయితే అసలు ఉదాహరణకి ఏమంటున్నాడు అంటే ఈ ఐఎన్ఏ సైన్యంలో ఈ మరణ శిక్షను విధించబడిన వాళ్ళల్లో ఎక్కువ మంది ముస్లిం సైనికులే ఉన్నారు. సో వీళ్ళంతా మన భారతీయులని వీళ్ళ పట్ల సానుభూతి ఉంది, కానీ అయ్యో వీళ్ళు వేరే మతం అనే ఆలోచన అనేది ఎవరికీ కూడా లేదు. పీపుల్ వర్ రెస్ట్లెస్ విత్ ఫుడ్ షార్టేజెస్, రేషనింగ్ ఆఫ్ ఫుడ్, హై ప్రైసెస్, బ్లాక్ మార్కెటింగ్ అండ్ హోర్డింగ్. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఎలా ఉన్నాయంటే ఒక పక్క యుద్ధం అప్పుడే ముగిసింది కదా, రెండో ప్రపంచ యుద్ధం ముగియటంతో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యుద్ధానికి ఎక్కువ డబ్బులు అవన్నీ మనుషులు పెట్టుబడి ఉంటుంది, మానవ పెట్టుబడి, అదేవిధంగా డబ్బులన్నీ కూడా ఎక్కువ పెట్టుబడి పెడతారు. కాబట్టి భారతదేశం పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు మనం కరోనా పరిస్థితులు ఎదుర్కొంటున్న దానికన్నా కూడా బీభత్సంగా ఉందన్నమాట. ఆహార ధాన్యాల కొరత, ఆహారపు కోటలు, పెరుగుతున్న ధరలు, అక్రమ నిల్వలు, నల్లబజారు వంటి ఇవన్నీ ప్రజలందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. వర్కర్స్ వర్ యాంగ్రీ అబౌట్ లో వేజెస్. ఈ కూలీలు వాళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చే తక్కువ జీతాల పట్ల కోపం వచ్చేస్తుంది అనమాట సరిపోక. రైల్వే అండ్ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్ ప్లానింగ్ టు గో ఆన్ ఇండియా వైడ్ స్ట్రైక్ అగైనెస్ట్ ప్రైసెస్. సో ఈ విధంగా ధరలు బాగా పెరుగుతున్నందుకు ఆ ధరలు పెరుగుతున్న దానికి వ్యతిరేకంగా అఖిల భారత లెవెల్లో ఈ రైల్వే ఉద్యోగులు, తపాలా ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా సమ్మె చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఆన్ ద 18th February 1946 the guards are ratings of the Royal Indian Navy in Bombay Harbour came out on hunger strike to protest against bad food and behavior of their British officers. చూడండి ఇక్కడ 1946 ఫిబ్రవరి 16. అయితే ఇక్కడ చూడండి మనకి తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లోనేమో 16th ఉంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్ చూస్తే ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో 18th ఉంది. సరే చూద్దాం. 1946 ద గార్డ్స్ ఆర్ రేటింగ్ ఆఫ్ ద రాయల్ ఇండియన్ నేవీ ఇన్ బొంబాయి హార్బర్ కేమ్ అవుట్ ఆన్ హంగర్ స్ట్రైక్ టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ ద బ్యాడ్ ఫుడ్. అంటే ఎందుకు వాళ్ళు బాగా ఆకలి కేకలు అంటాం కదా, సో ఆ విధంగా సమ్మె చేశారు బ్రిటిషు అధికారులకు వ్యతిరేకంగా. ఎందుకు చేశారు అంటే భారత సైనికులకు వాళ్ళు తక్కువ రకం ఫుడ్ ఇవ్వటం, అదేవిధంగా బ్రిటిష్ అధికారులు భారత సైన్యం పట్ల ఎక్కువ ప్రెషర్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా. అంటే ఇది ఎక్కడ జరిగిందంట, బాంబేలో రాయల్ నౌకాదళం అనేది ఉంటుంది బాంబే రేవులో, అక్కడ జరిగిందనమాట. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా భారతీయులు అక్కడ నౌకలో పనిచేసే భారతీయ సైన్యం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ అధికారపు ఇదిని తట్టుకోలేక వాళ్ళ అధికారుల యొక్క ప్రవర్తనకి నిరసనగా ఈ నిరాహార దీక్ష అనేది మొదలుపెట్టారు. ద స్ట్రైక్ ర్యాపిడ్లీ స్ప్రెడ్ టు అదర్ నేవల్ మెన్ ఆన్ ద బాంబే షోర్ అండ్ టు ఆల్ ద నేవల్ బేసెస్ ఇన్ ఇండియా. సో ఇది ఎలా అంటే బొంబాయిలో స్టార్ట్ అయింది, మిగిలిన అన్ని భారతదేశంలో ఉన్న అన్ని నౌకా దళాల లేదా నౌకా స్టేషన్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అయింది. ద రిబెల్లింగ్ మ్యాన్ పుట్ అప్ ద ట్రైకాలర్, ద క్రీసెంట్ అండ్ ద హ్యామర్ అండ్ సికెల్ ఫ్లాగ్స్ జాయింట్లీ ఆన్ ద మాస్ట్ ఆఫ్ ద షిప్.
సో వీళ్ళు ఏం చేశారంటే ఈ తిరుగుబాటుదారులు అందరూ కూడా మనందరం కూడా తిరుగుబాటు చేస్తున్నాం, సమ్మె చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ 3 రంగుల జెండాని, అదేవిధంగా నెలవంక జెండా, కత్తి, సుత్తి జెండాలు ఇవన్నిటిని కూడా ఎగరవేసి మేము మీకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. ఏ నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమ్యూనిటీ వాజ్ ఎలక్టెడ్ విత్ ఎంఎస్ ఖాన్ అట్ ఇట్స్ హెడ్. సో వీళ్ళందరూ కూడా ఒక నాయకుడిగా ఎవరిని, ఈ సమ్మెకి నాయకుడిగా ఎవరిని ఎన్నుకున్నారంటే ఎంఎస్ ఖాన్ అనే ఆయన్ని నాయకుడిగా ఎన్నుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని చేశారు, నిరాహార దీక్షలు చేశారు. ఎక్కడమ్మా ఇది? బాంబే రాయల్ నౌకాదళంలో జరిగింది. చూడండి, ఇది దానికి సంబంధించింది, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఈ బొమ్మ చూపించి మిమ్మల్ని పిక్చర్ చూపించి అడిగితే మీరు దానికి రిలేటెడ్గా మ్యాటర్ అనేది ఇవి రాయాల్సి ఉంటుంది. మరి ఆ ఉద్యమం అనేది ఏ విధంగా జరిగింది అనేది మనం చూద్దాం. ఎందుకు చేశారు? నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ డిమాండ్స్. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి? బెటర్ ఫుడ్, మాకు మంచి ఆహారం కావాలి. ఈక్వల్ పే ఫర్ వైట్ ఇండియన్ సోల్జర్స్, అంటే సెయిలర్స్, అంటే మాకు నావికులతో పాటు, బ్రిటిష్ నావికులతో పాటు మాకు కూడా సేమ్ వేతనాలు కావాలి. రిలీజ్ ఆఫ్ INA, మనకి ఇండియన్ నేషనల్ ఈ ఆర్మీ ఉంది కదా, మన సుభాష్ చంద్రబోస్ సైన్యం, దాన్ని రిలీజ్ చేయండి. రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్, ఎవరైతే ఉన్నారో రాజకీయంగా ఖైదీ చేయబడిన వాళ్ళని కూడా రిలీజ్ చేయండి భారతీయుల్ని. విత్డ్రాల్ ఆఫ్ ఇండియన్ ట్రూప్స్ ఫ్రమ్ ఇండోనేషియా, ఇక్కడ ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను ఉపసంహరించాలంటే ఇండోనేషియా మీదకి భారతీయ సైనికులను పంపినట్టుంది, వాళ్ళని కూడా తిరిగి పంపించేయాలని చెప్పేసి ఈ నావల్ సెంట్రల్ స్ట్రైక్. అంటే వాళ్ళ ప్రాబ్లం ఒక్కటే కాకుండా వాళ్ళు ఇండియా లెవెల్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఈ సమ్మెలో చూడండి మనకి ఇన్ ద నావల్ సెంట్రల్ స్ట్రైక్ 78 షిప్స్, 20 షోర్ ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే ఇక్కడ మనకి 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, అదేవిధంగా అండ్ 20,000 రేటింగ్స్ టుక్ పార్ట్ ఇన్ ద స్ట్రైక్. 20,000 మంది సైనికులు వీళ్ళందరూ కూడా సమ్మెకి మద్దతు పలికారనమాట. ఆన్ February 22nd, so on February 22nd, 3 lakh mill workers put down their tools in Bombay and fought for 2 days violently on the streets. సో ఈ విధంగా February 22న బొంబాయిలో 3 లక్షల మంది మిల్లు కార్మికులు ఏం చేశారంటే వాళ్ళు చేసే పనిముట్లన్నీ కింద వదిలిపడేసి వాళ్ళు 2 రోజుల పాటు సైనికులతో తీవ్ర ఘర్షణలకు పాల్పడుతూ స్ట్రైక్ చేశారనమాట, పోలీసులు సైనికులతో. The year 1946 was a year of strikes and work stoppages in factories and mills in many parts of the country. CPI and the socialist parties were active in these movements. చూడండి, మనకి 1946లోనే అసలు ఎక్కడ చూసిన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ మిల్లు కర్మాగారాలు ఇవన్నీ కూడా స్ట్రైక్ చేసి పనులు ఆపేయటం జరిగింది. ఈ ఉద్యమాల్లో బాగా ఎక్కువగా పార్టిసిపేట్ చేసింది ఏది అంటే మన భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ లేదా సోషలిస్ట్ పార్టీలు, ఇవి బాగా చురుగ్గా పనిచేసినాయి అని చెప్తున్నారు. The countryside was also on the boil. An agitation was started in Bengal by small and poor peasants who took land of the bigger land owners to cultivate. ఇదే విధంగా మొత్తం భారతదేశం అంతా కూడా అసంతృప్తితో అట్టుడికిపోతుందన్నమాట, రూరల్ ఏరియాలన్నీ కూడా. సో అలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగు చేసుకున్న చిన్న పెద్ద రైతులు వీళ్ళు కూడా ఇంక ఇదే సమయం అనుకుని అందరూ కూడా ఆందోళనకు దిగటం, అందరూ కూడా వాళ్ళ నిరసనలకి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో పూర్ పీజన్స్ హూ టుక్ ల్యాండ్ ఆఫ్ ద బిగ్గర్ అండ్ ఓనర్స్ టు కల్టివేట్, ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ దగ్గర భూములు లాక్కుంటున్నారో వాళ్ళందరి మీద వీళ్ళు తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. దే డిమాండెడ్ దట్ దేర్ షేర్ ఆఫ్ హార్వెస్ట్ షుడ్ బి ఇంక్రీజ్డ్ to 2 portions out of the 3 instead of half or even less that was given to them at that time. అంటే ఇంతకు ముందు ఈ చీర కౌలు కన్నా కూడా మాకు ఎక్కువ కావాలి, సగం లేదా అంతకంటే ఎక్కువ ఇస్తుండగా కూడా వాటిని వాళ్ళు సరిపెట్టుకోలేదు. సో మాకు 2 వంతులు కౌలు పెంచాలి అని చెప్పేసి వీళ్ళు తిరుగుబాట్లు చేయడం జరిగింది. ఈ మూమెంట్ని మనం ఏం చెప్తామంటే తెబాగా మూమెంట్ అంటాం. దిస్ వాజ్ కాల్డ్ ద తెబాగా మూమెంట్ అండ్ వాజ్ లెడ్ బై ద ప్రొవిన్షియల్ కిసాన్ సభ. దీనికి నాయకత్వం వహించింది ఏమంటే కిసాన్ సభ నాయకత్వం వహించింది. ఇక్కడ మీకు 2 బిట్స్ ఉంటాయి. ఈ తెబాగా మూమెంట్ అనేది విచ్ స్టేట్ రిలేటెడ్ టు దిస్ తెబాగా మూమెంట్ అంటే తెబాగా మూమెంట్ అనేది ఏ స్టేట్కి రిలేటెడ్ అంటే వెస్ట్ బెంగాల్ అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి లీడ్ చేసింది ఎవరు, నాయకత్వం వహించింది ఎవరు అంటే ప్రొవిన్షియల్ ఎవరు, ఏ సంస్థానం అన్నట్టుగా మనం చెప్పుకుంటే రాష్ట్ర కిసాన్ సభ దీనికి నేతృత్వము వహించింది. ఇన్ హైదరాబాద్ ద కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ ఏ మ్యాసివ్ మూమెంట్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ region. The Telangana farmers came out to oppose the large land owners and demanded that debts of farmers be written off.
బాండెడ్ లేబర్ బీ స్టాప్డ్ అండ్ ల్యాండ్ బీ డిస్ట్రిబ్యూటెడ్ టు దోజ్ హూ టిల్డ్ ఇట్. అదేవిధంగా మనకి తెలంగాణలో కూడా రైతులు అనేవాళ్ళు ఉద్యమం చేశారు. వాళ్ళు భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళ రుణాలు మాఫీ చేయాలని, వెట్టి చాకరీ నిర్మూలించాలని, వాళ్ళు దున్నేవాడికే భూమి ఇవ్వాలని చెప్పి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా చేశారనమాట. ద పీజెంట్స్ టుక్ అప్ ఆర్మ్స్ టు రెసిస్ట్ ద రూల్స్ అండ్ దేర్ ఆర్మీస్. సో వాళ్ళు సైనికులు వ్యతిరేకంగా సాయుధ పోరాటం అనేది చేపట్టారు. ఆల్మోస్ట్ 3000 విలేజెస్ వర్ పార్ట్ ఆఫ్ ద మూమెంట్. ఈ పోరాటాలు జరుగుతున్నాయి కదా, దగ్గర దగ్గర 3000 గ్రామాలు ఈ పోరాటాల్లో పాల్గొన్నాయి. అనదర్ ఆర్మ్డ్ రివోల్ట్ ఆఫ్ పీజెంట్స్ టుక్ ప్లేస్ ఇన్ ట్రావెన్కోర్, పున్నప్ర, వాయిలార్ ఇలాంటి ప్రాంతాలన్నిటిలో కూడా మనకి ఇంకా సాయుధ పోరాటాలు అనేవి కూడా జరిగినాయి. అంటే మొత్తానికి దేశం మొత్తం కూడా అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు 1946 నుంచి 48 మధ్య సమయంలో బాగా ఎక్కువ ఈ ఉద్యమాలన్నీ కూడా, ప్రజా ఉద్యమాలన్నీ కూడా ఎక్కువగా అల్లర్లు అనేవి బాగా జరిగినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ మనకి స్వాతంత్రం ఎట్లా వస్తుందో చూద్దాం. ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ నెగోషియేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో ఈ ముస్లిం లీగ్ కాంగ్రెస్కి అధికారాన్ని బదిలీ ఎలా చేయాలనే సంప్రదింపులు ఇప్పుడు చూద్దాం మనం. When political negotiation between top leaders began again in 1945, the British agreed to create an entirely Indian Central Executive Council except for the Viceroy and the Commander-in-Chief of the Armed Forces as a preliminary step towards full independence. సో మనకి మళ్ళీ తిరిగి 1945లో ఈ అగ్ర రాజకీయ నాయకుల మధ్య సంప్రదింపులు అనేవి మనకి స్టార్ట్ అవటం, వైస్రాయి, సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ మినహా మిగిలిన కేంద్ర కార్యనిర్వాహక వర్గాలకన్నీ పూర్తిగా భారతీయులతో ఏర్పరచుకోవడానికి బ్రిటన్ సిద్ధమైంది. దానికి కొంతవరకు వీళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. Discussion about the transfer of power broke down due to Jinnah's unrelenting demand that the League should have an absolute right to choose all the Muslim members of the Executive Council. కానీ వీళ్ళు ఒప్పుకున్నారు కొంచెం కాంగ్రెస్ వాళ్ళు, ఓకే కొంతవరకు మనకి పవర్ వస్తుంది కదా అని. కానీ ఈ సంప్రదింపులకి ముస్లిం లీగ్ జిన్నా ఉన్నాడు కదా, మహమ్మద్ అలీ జిన్నా, ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో దాంతో ఈ చర్చలు అనేవి విఫలమయ్యాయి. దిస్ డిమాండ్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అదర్స్. ఇంకా కొంతమంది కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ద కాంగ్రెస్ పార్టీ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ మోస్ట్ నేషనలిస్ట్ ముస్లిమ్స్. దీంతో మనకి జాతీయవాద ముస్లింల్లో పలువురు మధ్య కాంగ్రెస్కు, ముస్లింల్లో కూడా కొంతమంది మద్దతు అనేది మనకి కాంగ్రెస్ కూడా ఉండటం. ద యూనియనిస్ట్ పార్టీ ఆఫ్ పంజాబ్ విచ్ హ్యాడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ముస్లిం మెంబర్స్ డిడ్ నాట్ ఎండోర్స్ ముస్లిం లీగ్స్ డిమాండ్. సో పంజాబ్లోని కొన్ని యూనియనిస్ట్ పార్టీల్లో కూడా పలువురు ముస్లిం సభ్యులు కూడా ఉంటాం. ఈ రెండు పార్టీలు ముస్లిం లీగ్ కోరికను సమర్థించలేదు. ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయలేదు కదా, దాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు కూడా, కొంతమంది ముస్లింలు అయినప్పటికీ కూడా దాన్ని సమర్థించలేదన్నమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ మౌలానా ఆజాద్ లెడ్ ద కాంగ్రెస్ పార్టీ delegations for these discussions as he was ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పార్టీ. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా మనకి ఎవరున్నారంటే ముస్లిం ఆయనే ఉన్నారు. ఎవరు? మౌలానా ఆజాద్ ఉండటంతో దాని ప్రతినిధి బృందానికి అతనే నేతృత్వం వహించాడనమాట. 1946 ఇన్ 1946 ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఫర్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పట్లో అలా అనేవాళ్ళు. సో వీటికి మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. ద ముస్లిం లీగ్ ఓన్ ఆల్ 30 రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సెస్ ఇన్ ద సెంటర్ అండ్ 442 అవుట్ ఆఫ్ 500 సీట్స్ ఇన్ ద ప్రొవిన్సెస్. సో కేంద్రం రిజర్వ్ చేసిన 30 స్థానాల్లోనూ, అదేవిధంగా రాష్ట్రాలలో 509 సీట్లలో దగ్గర దగ్గర 442 సీట్లని, ముస్లిం స్థానాలన్నింటినీ కూడా ముస్లిం గెలుచుకుంది. ఓన్లీ యాజ్ లేట్ యాజ్ 1946 therefore did the league establish itself as the dominant party among Muslim voters, seeking to vindicate its claim to be the sole స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఇండియాస్ ముస్లిమ్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మొత్తానికి 1946 చివరికి ఏమైందంటే ముస్లిం ఓటర్లో ప్రధాన పార్టీగా, అంటే ముస్లింలు అందరూ కూడా ఎక్కువగా ముస్లిం లీగ్ మనది అన్న ఫీలింగ్ రావటం, ఏకైక ప్రతినిధి అన్న వాదనను అందరూ కూడా ముస్లింలకి, ముస్లిం లీగ్ వాళ్ళే ముస్లిం లీడర్సే నాయకత్వం వహించాలి అనే మాట కూడా కరెక్ట్ చేశారు. ఇట్ హ్యాడ్ గాట్ మోర్ దెన్ 86 ఆఫ్ ద ముస్లిం ఓట్స్. ఇది మొత్తానికి 86 ముస్లిం, అంటే ముస్లిం కాన్స్టిట్యూషన్స్ అంటే నియోజకవర్గాల్లో అది 86 సీట్లు గెలుచుకుంది దగ్గర దగ్గర. సో అది గ్రేటే కదా.
ఇంతకు ముందు మీద చాలా ఎక్కువ అనమాట. సో ఇన్ 1946 ద కాంగ్రెస్ స్వెప్ట్ ద జనరల్ కాన్స్టిట్యూయన్సీస్ క్యాప్చరింగ్ ఓవర్ 90% ఆఫ్ ద నాన్ ముస్లిం ఓట్. ఈ విధంగా అఖండ భారతదేశం మొత్తంలో కూడా మిగిలిన ప్రాంతాలలో, ముస్లిమ్స్ కాకుండా ఉన్న మిగిలిన ప్రాంతాలలో కాంగ్రెస్ ఏమో 90% ఓట్లతో మెజారిటీ సాధించింది. ముస్లింలేమో ముస్లిం పార్టీలు ఉన్న ముస్లిం జనాభా ఉన్న చోటేమో 86% ఆఫ్ ఓట్లను గెలుచుకోగలిగారు. ఇది ముస్లింలకిను మన భారతదేశానికి ఆ టైంలో జరిగిన సంప్రదింపులు. ఏ పాసిబుల్ ఆల్టర్నేటివ్ టు పార్టీషన్, దేశ విభజన అది కాకుండా ఇంకేమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఈ దేశాన్ని స్వాతంత్రం అయితే ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు విభజించాలి, విభజించకుండా ఏమన్నా చేయొచ్చా అన్నట్లు. ఇన్ మార్చ్ 1946 ద బ్రిటిష్ క్యాబినెట్ సెంట్ ఏ 3-member మిషన్ టు ఢిల్లీ టు ఎగ్జమైన్ ద లీగ్స్ డిమాండ్ అండ్ టు సజెస్ట్ ఏ సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ ఫ్రీ ఇండియా. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఇన్ మార్చ్ 1946 1946లో బ్రిటిష్ క్యాబినెట్ అంటే 3-member మిషన్ అంటే 3 సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించిందనమాట. ద లీగ్స్ డిమాండ్ అండ్ టు సజెస్ట్ ఏ సూటబుల్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ ఫ్రీ ఇండియా అంటే స్వాతంత్రం, భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా ఒక ఎట్లా చేయాలి అనే దాన్ని పరిశీలించమని చెప్పి ఒక 3 సభ్యుల కమిటీని 1946లో బ్రిటిష్ మంత్రివర్గం భారతదేశానికి పంపించింది. దిస్ క్యాబినెట్ మిషన్ టూర్ ద కంట్రీ ఫర్ 3 months and recommended a loose 3-tier confederation, but India was to remain united. Initially, all the major parties accepted this plan, but the agreement was short-lived because it was based on మ్యూచువల్లీ అపోజ్డ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద ప్లాన్. సో ఈ క్యాబినెట్ మొత్తం కూడా మనకి భారతదేశంలో 3 months తిరిగేసి భారతదేశాన్ని విభజించకుండా 3 అంచెల సమైక్యను ప్రతిపాదించింది. అయితే మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఓకే బాగానే ఉందనుకున్నారు, కానీ అయితే ఈ ప్రణాళికకు వివిధ పార్టీలు పరస్పర విరుద్ధమైన పద్ధతులు అర్థం చేసుకోవడం వల్ల ఈ ఒప్పందం అనేది కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. అల్టిమేట్లీ దేర్ ఫోర్ నైదర్ ద లీగ్ నార్ ద కాంగ్రెస్ అగ్రీడ్ టు ద క్యాబినెట్ మిషన్ ప్రపోజల్. సో వీళ్ళిద్దరూ కూడా ఎవరు దాన్ని కాంగ్రెస్ కానీ అటు ముస్లిం లీగ్ కూడా ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ద ముస్లిం లీగ్ డిసైడెడ్ దట్ ఇట్స్ డిమాండ్ కెనాట్ బి మెట్ త్రూ డెసిషన్స్ అండ్ ఇట్ మస్ట్ ఆస్క్ పీపుల్ టు కమ్ అవుట్ ఆన్ ద స్ట్రీట్స్. సో ఇంకా ప్రజలందరూ కూడా ఇది నచ్చక వాళ్ళందరూ కూడా ఇంకా వీధుల్లోకి పిలుపునిచ్చారనమాట. మనకి కోరికలు ఈ చర్చల ద్వారా నెరవేరవని నిర్ణయించిన ముస్లిం లీగ్ ప్రజలు ఏం చేశారంటే, ఇప్పుడు ఇక్కడ ముస్లిం లీగ్ ప్రజలు ఏదో ఒకటి చర్చలు పెడతా ఉంటారు కానీ మనకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయరు వీళ్ళు అని చెప్పి మనందరం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి బయటికి వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఏదో చేయాలని చెప్పేసి అందరూ కూడా సమ్మె చేయాలన్నట్టుగా బయటకు వచ్చి వీధుల్లోకి రావడం జరిగింది, పిలుపునివ్వడం జరిగింది. ద ముస్లిం లీగ్ డిసైడెడ్ ఆన్ డైరెక్ట్ యాక్షన్ ఫర్ ద విన్నింగ్ ఇట్స్ పాకిస్తాన్ అండ్ అనౌన్స్డ్ 6th August 1946 యాజ్ ఎ డైరెక్ట్ యాక్షన్ డే. ఇక వాళ్ళు ఏం చేశారంటే ఇక లాభం లేదు, మనం ఇవాళే మనకు స్వాతంత్రాన్ని మనమే ప్రకటించుకోవాలని చెప్పి 1946 ఆగస్టు 16న ప్రత్యేక కార్యాచరణ దినంగా వాళ్ళు ప్రకటించుకోవటం అనేది జరిగింది. ఇది కూడా మీకు ఒక బిట్ అనమాట. సో బాగా అల్లరి చేస్తూ ఇంకా మనకి మామూలుగా సాఫ్ట్గా అడిగితే ఈ సంప్రదింపులు చర్చల ద్వారా మనకి ఏదో విధంగా ఇది ఎలాగో స్వాతంత్రం వచ్చేటట్లేదు, సో మనల్ని అంటే తక్కువ చేసి చేయాలని చూస్తున్నారు, భారతదేశంలోనే విలీనం చేసేలా ఉన్నారు, మనకి పర్టికులర్గా పాకిస్తాన్ అనేది ఎవరేమో అన్న ఇదితో వీళ్ళు ప్రత్యేక కార్యాచరణ దినాన్ని ప్రకటించారన్నమాట. డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడది 16th August 1946. On this day, riots broke out in Kolkata, lasting several days and leaving several thousand people dead. By March 1947, violence spread to many parts of northern India. ఈ విధంగా ఈ చెలరేగిన అల్లర్లు కలకత్తాలో కూడా బాగా జరిగి చాలా రోజుల పాటు జరిగినాయి, చాలా వేల మంది చనిపోయారు. అయితే 1947 మార్చి నాటికి మాత్రం ఈ ఘటన అంటే వీళ్ళు చేసే యాక్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున హింసాత్మక ఈ ఘటనలన్నీ కూడా బాగా మొత్తం యావత్ నార్త్ సైడ్ భారతదేశం అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. It was the background of this massive violence in March 1947. The Congress High Command agreed for dividing the Punjab into 2 halves. సో ఇంత ఎత్తున పెద్ద ఎత్తున వీళ్ళు అలర్లు చేయడంతో 1947 మార్చిలో కాంగ్రెస్ ఏం చెప్పిందంటే పంజాబ్ని 2 పార్ట్లుగా విభజించుకోవడానికి కాంగ్రెస్ ఒప్పుకుంది.
one of was to be the Muslim majority and the other with the Hindu or Sikh majority. ఒక పార్ట్ ఏమో అధిక సంఖ్యలో ఎక్కువగా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్కి వాళ్ళకి ఇచ్చేసి మిగతా సగభాగంలో హిందువులు సిక్కులు అధిక భాగంగా ఉన్నదని రెండు పార్ట్లుగా చేసేసింది అనమాట. కాంగ్రెస్ ఆల్సో అగ్రీడ్ ఫర్ ద అప్లికేషన్ ఆఫ్ ఏ సిమిలర్ ప్రిన్సిపల్స్ టు బెంగాల్. ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కి కూడా వర్తింపచేయడానికి కాంగ్రెస్ ఒప్పుకుంది. ఏంటి, ఇక్కడ మనకి ముస్లిం దేశం అనేది ఏర్పడటానికి రెండు చోట్ల ఎక్కువ అవకాశం ఉంది. ఒకటేమో పంజాబు, రెండోదేమో బెంగాలు. సో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న పార్ట్ ఒక భాగము, ముస్లిమ్స్ తక్కువ ఉండి హిందువులను సిక్కులు ఉన్న పార్ట్ ఒక భాగంగా రెండు భాగాలుగా డివైడ్ చేశారు. అంటే మీది ముస్లిమ్స్ దేశము, మాది హిందూ దేశం అన్నట్టుగా రెండు పార్టులుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అదే రూల్ని వాళ్ళు బెంగాల్లో కూడా ముస్లింలు ఎక్కువ ఉన్నది ఒక పార్టు, తక్కువ ఉన్నది ఒక పార్టు చేసేసి వాళ్ళు ఇక్కడ కూడా అదే రూల్ ఫాలో అయ్యారు. సో నెక్స్ట్, ఇన్ February 1947 వెవెల్ వాజ్ రీప్లేస్డ్ యాజ్ వైస్రాయ్ బై లార్డ్ మౌంట్ బాటన్. సో ఇప్పుడు వరకు మనకి లార్డ్ వెవెల్ ఉండేవాడు, ఇంకా ఆయన వెనక్కి పిలిచేసి ఆ ప్లేస్లో లార్డ్ మౌంట్ బాటన్ని మనకి భారతదేశానికి లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్గా వచ్చారన్నమాట. బ్రిటిష్ గవర్నర్ జనరల్గా లేదా బ్రిటిష్ వైస్రాయ్గా మన భారతదేశానికి వచ్చిన లాస్ట్ వ్యక్తి ఎవరు అంటే, లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఈయన తర్వాత భారతదేశానికి ఈయన తర్వాత చక్రవర్తి రాజగోపాలాచారి అని చెప్పేసి ఆయన ఫస్ట్ గవర్నర్ జనరల్గా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయితేనేమో లాస్ట్ వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటాము అంటే లార్డ్ మౌంట్ బాటన్. అదేవిధంగా లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటేనేమో భారతీయుడు ఎవరున్నారంటే రాజగోపాలాచారి ఉన్నారు. ఆయనే ఫస్ట్ భారతీయ గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు, లాస్ట్ గవర్నర్ జనరల్ కూడా మనం చెప్పుకోవచ్చు. So when these two proved inclusive, he announced that British India would be freed but also divided. ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాడు, ఈ చర్చలు ఇవన్నీ కూడా కరెక్ట్ కావు, దేశాన్ని విభజించడమే కరెక్ట్, రెండు పార్ట్లుగా విభజిస్తేనే వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు అనుకున్నాడు. ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఆఫ్ పంజాబ్, నార్త్ వెస్ట్ ఫ్రారంటీ మనకి ఉంది కదా నార్త్ వెస్ట్ పార్టీ, అది సింధు, బెలుచిస్తాను, ఇవన్నీ కూడా ప్రాంటేరియన్ ప్రావిన్సెస్ సింధు, బెలుచిస్తాన్ అండ్ ఈస్ట్ బెంగాల్ వుడ్ బి మేడ్ పార్ట్ ఆఫ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్గా దాన్ని మనం డివైడ్ చేసేయటమే బెటరు, ఇంక ఈ అల్లర్లు ఆపాలంటే అని చెప్పేసి ఆయన చెప్తున్నారు అనమాట. ద ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ బ్రిటిష్ గవర్నమెంట్ టు పాకిస్తాన్ వుడ్ బి డన్ ఆన్ 14th అండ్ టు ఇండియా ఇట్ వుడ్ బి డన్ ఆన్ ద 15th of August 1947. మొత్తానికి ఆయన ఏం చేశారంటే, ఈ విధంగా ముస్లింలు అధిక సంఖ్యలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్ ప్రాంతము, అదేవిధంగా NWPF, సింధు, బెలుచిస్తాను, తూర్పు బెంగాల్, ఇవన్నిటినీ కూడా పాకిస్తాన్కు భాగంగా ఇచ్చేసి వాళ్ళకి తన అధికారాలన్నిటినీ కూడా 1947 ఆగస్టు 14న, భారతదేశానికేమో 1947 ఆగస్టు 15న స్వాతంత్రాన్ని ప్రకటించారు. The solution was the only workable solution to end the year of riots, bloodshed and hatred that was engulfing the people. సో ప్రజలు సంవత్సరాల కాలంగా ముంచెత్తుతున్న ఎల్లర్లు, రక్తపాతం, విద్వేషాలు ఇవన్నీ పరిష్కారం జరగాలి అంటే ఈ విధంగా దేశ విభజన అనేది కంపల్సరీ జరగాల్సిందే అని చెప్పి లార్డ్ మౌంట్ బాటన్ దేశాన్ని ఇలా రెండు భాగాలుగా విభజించి స్వాతంత్రాన్ని ప్రకటించారు. చూడండి, ఆ స్వాతంత్రం వచ్చిన సమయంలో మనకి జవహర్లాల్ నెహ్రూ అట్ ఇండిపెండెన్స్ డిక్లరేషన్ మనకి స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నారు. ఈ న్యూస్ పేపర్ రిపోర్ట్ అని ఇండియన్ ఇండిపెండెన్స్, వాట్ డిఫరెంట్ ఐటమ్స్ కెన్ యూ ఐడెంటిఫై, ఈ నీడ్ టు డిస్కస్ అంటున్నారు. చూడండి, ఇక్కడ మనకి చాలా ఈ భారతదేశ స్వతంత్ర వచ్చిన రోజు ఆ దినపత్రిక ఇచ్చిన రిపోర్ట్లు అవన్నీ, దీంట్లో అంశాలు ఏంటి అనేది మనం చర్చించుకోవాలంట. నెక్స్ట్, పార్టీషన్ అండ్ మైగ్రేషన్స్. మరి దేశ విభజన అయితే జరిగింది, మరి అక్కడ ఉన్న ముస్లిమ్స్ ఇటు వచ్చేయటం, అక్కడ ఉన్న ముస్లిం ప్రాంతాల్లో ఉన్న హిందువులేమో ఇండియా వైపుకి వచ్చేయటం, ఇండియాలో ఉన్న పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అనుకున్న ముస్లిమ్స్ ఏమో కొంతమంది అటు వెళ్ళిపోవటం, ఇవన్నీ జరిగినాయి. అదేంటో చూద్దాం. విత్ ద క్రియేషన్ ఆఫ్ ఏ ముస్లిం నేషన్, పాకిస్తాన్ ఏ పెయిన్ఫుల్ అండ్ unmanageable situation arose before many people. Most Hindus living on one side of the newly drawn border became insecure and felt forced to leave. So did many Muslims living on the other side of this newly drawn border. సో ఈ విధంగా ముస్లిమ్స్ అందరూ కూడా
మొత్తం పాకిస్తాన్ ఏర్పాటు కావడంతో చాలామంది ప్రజలు ఊహించిన విధంగా బాధాకరమైన పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ కొత్తగా ఒక సరిహద్దు రేఖ గీయటం, అటువైపు ఉన్న హిందువులు ఇటు రావాలనుకోవటం, అభద్రత అంటే అక్కడ ఉన్నారనుకో వాళ్ళు, అమ్మో మనం ముస్లిం దేశంలో ఉన్నాము అని వాళ్ళు ఒక భయం ఉండటం. సో మనం భారతదేశానికి వెళ్ళిపోవాలని, ఒకవేళ వెళ్ళకపోయినా వీళ్ళు తరిమేయటం. సో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా అనేవి జరిగినాయి అనమాట. ఇవన్నీ కూడా పాపం ప్రజలు ఇంతకు ముందు ఊహించలేరు. సో ఈ విధంగా మీరు ఇక్కడ మ్యాప్ చూసినట్లయితే అటు నుంచి ఇటు నుంచి అటు, అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి, భారతదేశం నుంచి పాకిస్తాన్కి, అదే ఈస్ట్ పాకిస్తాన్ అంటేనేమో మనకి బంగ్లాదేశ్. సో అక్కడికి కూడా ఈ వలసలు అనేవి బాగా ఎక్కువగా జరిగినాయి. నాట్ ఆల్ మే హ్యావ్ వాంటెడ్ దిస్, నాట్ ఆల్ మే హ్యావ్ అండర్స్టాండ్ వై దిస్ వాజ్ హ్యాపెనింగ్. ఎవరు కూడా ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా ఎవరికి అర్థం కాల. దే ఫెల్ట్ యాంగర్ అండ్ హేటెడ్ అగైనెస్ట్ ఈచ్ అదర్ ఫర్ బీయింగ్ ఫోర్స్డ్ టు మూవ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్, విలేజెస్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వీళ్ళలో ఒక రకమైన విద్వేషం పెరిగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళని వేరే ప్లేస్లకి, మీరు మీ ప్లేస్లకి, మీ జాతి వాడికి వెళ్ళిపోండి, మీ మతం దగ్గరికి వెళ్ళిపోండి అన్నట్టుగా ఫోర్స్ఫుల్గా తోసేసి వాళ్ళ సిటీలని, వాళ్ళ ఇల్లుని ఖాళీ చేసి పంపించేయడం అనేది జరిగింది. అరౌండ్ 1.5 crore పీపుల్ బోత్ హిందూ అండ్ ముస్లిం వర్ డిస్ప్లేస్డ్. ఈ విధంగా మొత్తానికి 1.5 కోట్లు హిందువులు, ముస్లిమ్స్లు కూడా వాళ్ళు ప్లేసులు వదిలిపోయి అంటే వాళ్ళు ఇల్లు లేని పరిస్థితులు అవ్వటం, ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నారనమాట. అదేవిధంగా ది కిల్డ్, లూటెడ్ అండ్ బర్న్ట్, వాళ్ళు చంపబడటం, దోపిడీ చేయబడటం, అదేవిధంగా కాల్ చేయబడటం, ఇలా ఎన్నో జరిగినాయి. బిట్వీన్ 2 to 5 lakh పీపుల్ బోత్ ముస్లిం అండ్ హిందూ వర్కిల్లో. ఈ విధంగా మొత్తానికి 5 లక్షల మంది దాకా, 2 నుంచి 5 లక్షల మంది దాకా కూడా చంపబడ్డారు. దే బికేమ్ రెఫ్యూజెస్, లివ్డ్ ఇన్ రిలీఫ్ క్యాంప్స్, మూడ్ అవుట్ ఆన్ ట్రైన్స్ టు ఫైండ్ న్యూ హోమ్స్. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా కాందిసికులు అంటారంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా వెళ్ళిపోవటం, పునరావాస శిబిరాల్లో గడపటం, రైలులో కొత్త ఇళ్లను అన్వేషణ చేసుకుంటూ బయలుదేరటం జరిగిందనమాట. గాంధీజీ మూడ్ amongst right hit people in camps and hospitals, spreading the message of peace and బ్రదర్హుడ్. ఇంకా ఈ గాంధీజీ ఏం చేస్తున్నారు, పాపం ఆయనకి ఇష్టం లేదు ఈ విధంగా దేశాన్ని విభజించి స్వాతంత్రం ఇవ్వటం, కానీ జరిగిపోయింది. సో గాంధీజీ ఈ అల్లర్లను ఆపటం కోసం ఆయన ఏం చేస్తున్నారంటే, మనందరం శాంతిగా ఉండాలి, అందరం సోదరభావంతో ఉండాలి, మనందరం కూడా భారతీయులు అని చెప్పి అల్లర్లు జరిగే ప్లేసులకి, హాస్పిటల్స్కి, వాటికి అన్నిటికీ వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేస్తున్నారన్నమాట. దిస్ వాజ్ నాట్ ద ఫ్రీడమ్ అండ్ స్వరాజ్, హీ హ్యాడ్ వర్క్డ్ సో హార్డ్ టు అచీవ్. సో ఈయనకి స్వతంత్రం వచ్చింది అన్న సంబరాలు చేసుకోవడం లేదు, ఆయన దీని గురించి ఎక్కువ ఆలోచిస్తుందన్నమాట. ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఫాస్టెడ్ అండ్ డిడ్ నాట్ సెలబ్రేట్ ఆన్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు గాంధీజీ అసలు అక్కడ లేరు అని చెప్తున్నారు. At the initiative of Gandhiji and Nehru, the Congress now passed a resolution on the rights of minorities. ఈ విధంగా మొత్తం గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులు అనేపై నెహ్రూ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక తీర్మానం చేసింది. ఎందుకు అంటే వీళ్ళకి కూడా మనం బాగా సపోర్ట్ చేయాలి అని గాంధీజీ గారు చెప్పారు. అల్పసంఖ్యాకులు అంటే మనం ముస్లిమ్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఉంటారు కదా, కొంతమంది ఏమో భారతదేశంలో వదిలేసి ముస్లిమ్స్ పాకిస్తాన్ వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమందికి వెళ్ళటం ఇష్టం లేదు, మేము ఇక్కడ హిందూ దేశంలోనే ఉంటాము అంటున్నారు. సో మరి అలాంటి వాళ్ళకే మనం స్పెషల్గా హక్కులు కల్పించాలి అని చెప్పి ఒక తీర్మానం అనేది చేయడం జరిగింది. ద పార్టీ హ్యాడ్ నెవర్ యాక్సెప్టెడ్ ద టూ నేషన్ థియరీస్ ఫోర్స్డ్ అగైనెస్ట్ ఇట్స్ విల్ టు యాక్సెప్ట్ పార్టీషన్. ఇట్ స్టిల్ బిలీవ్డ్ దట్ ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ మెనీ రిలీజియస్ అండ్ మెనీ రేసెస్ అండ్ మస్ట్ రిమైన్. సో ఇక్కడ వీళ్ళు 2 దేశాల సిద్ధాంతాన్ని ఎప్పటికీ అంగీకరించలేదు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా దేశ విభజన బలవంతంగా జరిగినప్పటికీ కూడా భారతదేశం అనేది అనేక మతాలు, జాతుల దేశమని అలాగే కొనసాగాలని చెప్పి వీళ్ళందరూ కూడా విశ్వసించారు. వాట్ ఎవర్ బీ ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్, ఇండియా వుడ్ బీ ఏ డెమోక్రటిక్ సెక్యులర్ స్టేట్. పాకిస్తాన్ ఎలా ఉన్నా మనకు అనవసరం, మన భారతదేశం మాత్రం ప్రజాస్వామ్యక లౌకిక రాజ్యంగా ఉంటుంది అని చెప్పారనమాట. వేర్ ఆల్ సిటిజన్స్ ఎంజాయ్ ఫుల్ రైట్స్ అండ్ ఆర్ ఈక్వల్ ఎంటైటిల్డ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజన్ టు విచ్ దే బిలాంగ్. సో ఇక్కడ మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుంచి రక్షణ లభించే సమాన హక్కులు ఇవన్నీ కూడా ఉంటాయి, మనం అందరం భారతీయులు అని చెప్పి ఇక్కడ జనాలకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ వేరియస్ సీన్స్ ఆఫ్ పార్టీషన్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ లైఫ్ మ్యాగజైన్లో పబ్లిష్ అయిన ఈ ఫోటోలు అనమాట. ఫోటోగ్రాఫర్స్ బై మార్గరెట్ బ్రూక్ వైట్. సో ఈ ఫోటోలు తీసింది ఎవరంటే బోర్క్ వైట్ అనే అతను, మార్గరెట్ బోర్క్ వైట్ అనే అతను ఈ ఫోటోలు తీశారు, లైఫ్ మ్యాగజైన్లో ప్రచురించారు. అప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇవంతా కూడా చూపిస్తున్నారనమాట మనకి. మొత్తానికి దేశ విభజన జరగటం, అల్లర్లన్నీ జరగడం జరిగినాయి. అయితే అసోసియేషన్ ఆఫ్ గాంధీజీ,
గాంధీజీపై హత్యాఘాతకం అనేది జరిగింది. అది ఎట్లా జరిగిందో చూద్దాం. గాంధీజీ ద ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్ వాజ్ ట్రయింగ్ టు బ్రింగ్ పీస్ టు స్ట్రైఫ్ ఆన్ నఫోకలి ఇన్ బెంగాల్ ఆన్ 15th August 1947. ఈయన ఈ అల్లర్లో బెంగాల్లో జరుగుతున్న ఈ అల్లర్లో ఇవన్నిటిని శాంతి నెలకొల్పటం కోసం 1947 ఆగస్టు 15న ఆయన చాలా ప్రయత్నం చేశారు గాంధీజీ. హీ కేమ్ టు ఇట్స్ క్యాపిటల్ ఢిల్లీ ఓన్లీ ఆన్ September 9th 1947. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టులో వస్తే September 9th కానీ ఆయన ఢిల్లీకి వచ్చారనమాట. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ అన్హ్యాపీ విత్ ద మ్యాసివ్ కమ్యూనల్ ఫ్రెన్సీ ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా అండ్ ట్రై టు కామ్ పియర్స్. సో ఈయనకి అసలు ఏమాత్రం కూడా తృప్తిగా లేదు, మొత్తం అసంతృప్తితో ఉన్నారన్నమాట. జరుగుతున్న అల్లర్లు ఘర్షణలు ఇవన్నీ చూసి కూడా. సో సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ వర్ అనాయిడ్ విత్ ద గాంధీ అండ్ హిజ్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ దెన్. సో ఈ ప్రజల్లో ఈ భయాన్ని తొలగించాలి. దే డిస్టర్బ్డ్ హిజ్ ఆల్ రీజన్ ప్రేయర్ మీటింగ్స్ మెనీ టైమ్స్. సో అందుకనే ప్రజల్లో ఆ అసంతృప్తిని పోగొట్టి సర్వమత ప్రార్థనలన్నీ కూడా చేయాలి అని చెప్పేసి అనుకున్నారన్నమాట. An unsuccessful attempt on his life was made 2 days before his actual assassination. అతన్ని చంపడానికి 2 రోజులకు ముందుగా అతనిపై జరిపిన హత్యా ప్రయత్నం అనేది ఒకటి విఫలమైంది. అంటే అతను ఏం చేశారు అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి సర్వమత ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో దాంతో ఎవరో నచ్చని వాళ్ళు ఆయన మీదకి దాడి చేయడం జరిగింది. అయితే అప్పుడు ఆయన దాడి జరిగినప్పుడు 2 రోజులు అంటే హత్య జరగడానికి ముందు 2 రోజులుగా కూడా ఒక ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం. ఆ సమయంలో ఆయన ఏమంటున్నారంటే, ఇఫ్ ఐ ఆమ్ టు బి డై బై ద బుల్లెట్ ఆఫ్ ఎ మ్యాడ్ మ్యాన్ ఐ మస్ట్ డూ సో స్మైలింగ్, దేర్ మస్ట్ బి నో యాంగర్ విత్ ఇన్ మీ, గాడ్ మస్ట్ బి ఇన్ మై హార్ట్ అండ్ ఆన్ మై లిప్స్. గాంధీజీ ఏం చెప్తున్నారంటే, నన్ను గనక ఎవరైనా ఒక పిచ్చివాడి చేతిలో బుల్లెట్ గనక నేను చనిపోవాలి అంటే నన్ను మొహంలోని చిరునవ్వు చెరగదు అని చెప్పేసి గాంధీజీ నేను చాలా హ్యాపీగా చనిపోతాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన్ని కాల్ చేస్తారన్నమాట గాడ్సే. ఫైనల్లీ లెస్ దెన్ 6 months ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ ఫెల్ టు 3 bullets వైల్ గోయింగ్ అవుట్ ఫర్ హిజ్ ఆల్ రిలీజన్ ప్రేయర్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ 30 January 1948. ఈ విధంగా ఆయన చెప్పినారో లేదో మొత్తానికి ఆయన 1948 జనవరి 30వ సర్వమత ప్రార్థనలు జరిపిస్తూ ఉండే సమయంలో సాయంత్రం సమయంలో అతను శరీరంలోకి 3 బుల్లెట్లు వెళ్ళటం, అతను నేల కొరిగిపోవటం అనేది జరిగింది. హీ డిసైడ్ బై హిమ్ బిఫోర్ డయింగ్ గాంధీజీ రిపోర్టెడ్లీ సెడ్ హే రామ్. ఆయన చెప్పినట్లుగానే ఆయన చనిపోయేటప్పుడు హే రామ్ అన్నారనమాట. హిజ్ అసోసియేషన్ నాథూరామ్ గాడ్సే ఫెల్డ్ ద సెన్స్ ఆఫ్ క్రైమ్ అండ్ వాజ్ లేటర్ అప్రిహెండెడ్ ఎట్ బాంబే. ఇతన్ని చంపింది అతని మరణానికి కారణమైన హంతకుడు ఎవరు అంటే నాథూరామ్ గాడ్సే. అతన్ని తర్వాత ముంబైలో పట్టుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఆయన ఎందుకు చంపారు అంటే ఈయన హిందూ మతస్థుడుగా, నాథూరామ్ గాడ్సే అనే అతను బాగా హిందూ మతంతో ఉన్నవాడు. సో ఈయన ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తున్నారు గాంధీజీ అనే ఒకే ఒక కారణంతో ఆయన చాలా మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా గాంధీజీ మీద కోపంతో చంపేశాడనమాట. హీ వాజ్ వన్స్ ఏ మెంబర్ ఆఫ్ హిందూ మహాసభ అండ్ దిస్ లెడ్ టు వేవ్ ఆఫ్ యాంటీపతి అగైనెస్ట్ దిస్ ఆర్గనైజేషన్. అతను ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడిగా ఉండేవాడు. తర్వాత ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా తను త్వజించేసి వేరే పనులు చేయటం మొదలుపెట్టాడు. కాన్సిక్వెంట్లీ ఆన్ 14th February 1948 ఆల్ ఇండియా హిందూ మహాసభ డిసైడెడ్ టు సస్పెండ్స్ హిస్ పొలిటికల్ వర్క్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ రియల్ ఆర్గనైజేషనల్ వర్క్ ఇన్స్టెడ్. సో ఈ విధంగా ఇక 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాలన్నింటినీ కూడా అది త్వజించేసి నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకుంది. ఏ ఫ్యాంటిక్ గాడెస్ హ్యాడ్ దేర్ బై హర్ట్ హిజ్ ఓన్ ఫ్రెండ్స్ అండ్ హార్మ్డ్ హిజ్ ఓన్ మిషన్. సో మనం ఇప్పుడు దాకా చేసిన దానివల్లే కదా, హిందూ మహాసభ ఇలా మనం చేసిన పనుల వల్లే కదా మన చేతులతో మనం ఒక హంతకుని తయారు చేశాము. సో ఈ విధంగా చేయకూడదు అని చెప్పి మన పంధాన్ని మార్చుకోవాలని చెప్పి హిందూ మహాసభ నిర్ణయించుకుంది. సో ఇది గాంధీజీ యొక్క లాస్ట్ జర్నీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇతను ఇక్కడ మనకి చిన్న పిక్చర్లో కనిపించే ఆయనే నాథూరామ్ గాడ్సే. చూడండి, ఇది అంతిమయాత్ర జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మొత్తానికి స్వాతంత్రం రావటం, గాంధీ గారు చనిపోవటం కూడా జరిగింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, మొత్తం మన భారతదేశంలో అప్పుడు ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విలీనం చేయాలి. అది మనకి చూద్దాం. There existed around 550 princely states which enjoyed different levels of sovereignty but were under British
పవర్. చూడండి, పారామౌంట్ పవర్ అంటే ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ అధికారంలో ఇక్కడ మనకి మొత్తం సర్వసత్తాక పాలనతో మొత్తం సుమారుగా 550 సంస్థానాలు ఉండేవంట. యాజ్ ద బ్రిటిష్ వర్ టు విత్డ్రా ఫ్రమ్ ఇండియా, దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ టు బికేమ్ ఇండిపెండెంట్. ఈ 550 సంస్థానాలను ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు వాళ్ళు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోతే ఈ 550 సంస్థానాల వాళ్ళు ఎవరు పరిపాలించాలి? దే వర్ ఆస్క్డ్ టు డిసైడ్ ఇఫ్ దే వాంటెడ్ టు జాయిన్ ఇండియా, పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. సో వీళ్ళందరూ కూడా మేము ఇండియాలోనే కలిసిపోతాము, మేము అందరం కూడా స్వాతంత్రం తెచ్చుకుంటాం మిగిలిన వాళ్ళలాగానే అని చెప్పి అందరూ కూడా భారతదేశంలో విలీనమైపోయారు. చూడండి, ఇవన్నీ కూడా మనకి చూసినట్లయితే ముస్లిం డిమాండ్స్ అని చెప్పేసి బాగా డార్క్ కలర్ ఉన్నది. నేటివ్ ఇండియన్ స్టేట్స్ అనేది మనకి వైట్ కలరు. అదేవిధంగా బ్రిటిష్ ఇండియా, బ్రిటిష్ని వాళ్ళు పరిపాలించినవి. వీళ్ళందరూ కూడా మొత్తానికి సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం చేయాలన్నమాట. The ordinary people of the princely states had become aware of democratic rights through participation in ప్రజామండల్ మూమెంట్స్. ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ అధికారం కింద ఉన్నవి కాకుండా కొంతమంది ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రాజుల పరిపాలన కిందకు మేము వెళ్ళము, స్వతంత్రంగా ఉండము, మేము కూడా భారతదేశంలోనికి వచ్చేస్తామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంకా మాకు రాచరికాలు ఇవన్నీ ఏమి వద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. దే డిడ్ నాట్ వాంట్ ద ప్రిన్సిలీ ఫ్యామిలీస్ టు కంటిన్యూ టు రోల్ ఓవర్ దెమ్. వాళ్ళందరూ కూడా మాకు ఈ సంస్థానాల రాజరికాలు అవేమీ వద్దని చెప్పటం. ఇన్ ట్రావెన్కోర్ అండ్ హైదరాబాద్ పీజెంట్స్ వర్ రివోల్టింగ్ విత్ ఆర్మ్స్ అగైనెస్ట్ ద రూలింగ్ జమీందార్స్. అదేవిధంగా హైదరాబాద్లోను ట్రావెన్కోర్లో కూడా ఈ పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతులు అనేవాళ్ళు తిరుగుబాట్లు చేయడం అనేది కూడా జరిగింది. So the Congress supported the movements of the people of the princely states and declared that they should join India in making the new constitution of the country. So ఈ ప్రజల తిరుగుబాటుకి కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఓకే మీ అందరినీ కూడా మీ ఉద్యమాలకు మేము సపోర్ట్ చేస్తాము, మిమ్మల్ని అందరినీ కూడా మేము భారతదేశంలో కలుపుకోవటానికి మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పిందనమాట. రాజ్యాంగబద్ధంగా మీరందరూ కూడా ఈ రాజ్యాన్ని నిర్మించే విధానంలో మీరు కూడా ఒక భాగస్వాములు కావచ్చు అని చెప్పింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ వాజ్ గివెన్ ఛార్జ్ ఆఫ్ దిస్ మ్యాటర్ ఇన్ జూలై 1947. ఈ పనిని మరి ఎవరైతే దీన్ని సమర్థవంతంగా చేస్తారు అని ఆలోచిస్తే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఈయనకి ఒక బిరుదు ఇచ్చారు ఆ సమయంలోనేమో, ఉక్కు మనిషి అన్నారు. అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎందుకంటే ఈయన చాలా స్ట్రాంగ్ దృక్పథంతో భారతదేశంలో ఈ సంస్థానాలన్నిటినీ కూడా ఐక్యం చేశారనమాట. సో అందుకనే ఈయన యొక్క స్టాట్యూని మనకి ముంబైలో తీర ప్రాంతం అంటే సముద్రంలో ఈయన యొక్క పెద్ద స్టాట్యూని కోట్ల ఖర్చుతో పెట్టడం అనేది జరిగింది, మన భారతదేశం మొత్తాన్ని ఐక్యం చేసిన వ్యక్తిగా. He began discussing with the princess the necessity to join India. He even made it clear that if they did not do so, the army would have to be sent to complete the process of unification. ఆయన చక్కగా వాళ్ళకి వివరించారనమాట, మీరు భారతదేశంలో జాయిన్ అయితే ఈ ఉపయోగాలు ఉంటాయి, ఒకవేళ మీరు జాయిన్ అవను అన్నప్పటికీ కూడా మేము వదిలేదేమీ లేదు, మేమేం చేస్తామంటే సైన్యాన్ని పంపించి మిమ్మల్ని అందరినీ కూడా సమైక్య భారతదేశంలో కలిపేస్తాము అని చెప్పేసి ఆయన మంచిగాను చెప్పారు, బెదిరింపు కూడా చేశారనమాట. By 15th August 1947, all states except Kashmir, Hyderabad and Junagadh had agreed to sign the instrument of association with India. ఈ 3 రాష్ట్రాలు తప్ప ప్రాంతాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కలవటం జరిగింది, వీళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ ఏమో రాజు పరిపాలిస్తూ ఉండేవాడు, హైదరాబాద్నేమో నవాబులు, నిజాములు, జునాగఢ్ను కూడా ముస్లింల పరిపాలనే, అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దిస్ 3 states వర్ ఆల్సో మేడ్ టు జాయిన్ ఇన్ ద నెక్స్ట్ 2 years. మొత్తానికి వీళ్ళను కూడా ఏదో రకంగా అంటే హైదరాబాద్ మీద ఆపరేషన్ పోలో అని సైనిక చర్య జరిపి, అదేవిధంగా కాశ్మీర్ ఏమో పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తున్నారని కాశ్మీరు ఇక్కడికి వచ్చి మన భారతదేశం సహాయం కోరితే మీరు మా భారతదేశంలో జాయిన్ అవుతామంటేనే మీకు హెల్ప్ చేస్తామని చెప్పడం. అదేవిధంగా జునాగఢ్ రైతులు తిరుగుబాటు చేయడం, ట్రావెన్కోర్లో రైతులు తిరుగుబాటు చేయడంతో ప్రజలు తిరుగుబాటు చేయడంతో వాళ్ళు కలవడం అనేది జరిగింది. నిజాం విత్ ద పటేల్ నెహ్రూ ఆఫ్టర్ ద సరెండర్. నిజాము ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో భారతదేశానికి ఆపరేషన్ పోలో ద్వారా ఏదైతే ఉందో హైదరాబాద్, అంతకుముందు తను ఏం చెప్పాడంటే నేను పాకిస్తాన్లో కలుస్తాను, లేదంటే ఒక స్వతంత్ర కంట్రీగా ఉంటాను అని చెప్పాడు. మొత్తానికి ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజామును కూడా లొంగ తీసుకొని మన హైదరాబాద్ని భారతదేశంలో కలపడం జరిగిందనమాట.
The government of the princely status was taken over and the princes were given pension funds called privy purses to meet their పర్సనల్ ఎక్స్పెన్సెస్. సో వీళ్ళందరినీ భారతదేశంలో కలుపుకున్నారు కదా, మరి పాపం మరి వాళ్ళందరికీ కొంచెం సపోర్ట్ ఉండాలి కాబట్టి ఏం చేసిందంటే ఆ రాచరిక కుటుంబాలన్నిటికీ కూడా వ్యక్తిగత ఖర్చుల కోసం ఇప్పుడు దాకా వాళ్ళు చాలా గొప్పగా రాజుల్లాగా పెరిగారు. ఇప్పుడేమో వాళ్ళ అధికారాలన్నీ పోయి అవంతా కూడా భారతదేశంలో కలిపేసి ఇక్కడ రాజ్యాంగపరమైన చర్యలు జరుగుతాయి కాబట్టి, సో రాజులు ఉండరు కాబట్టి దాంతో వీళ్ళకి ఏం చేశారు అంటే ఎంతో కొంత ఫెన్షన్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి ప్రైవీ పర్సెస్ అనేవి ఇచ్చారనమాట. న్యూ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ వర్ క్రియేటెడ్ బై మెర్జింగ్ టెరిటరీస్. సో దీన్నే రాచరిక భరణం, రాజాభరణం అనేవాళ్ళు. ఈ ప్రాంతాలన్నీ విలీనం చేయడం దాని ద్వారా కొత్త పరిపాలనా సౌలభ్యానికి రాష్ట్రాలన్నింటినీ కూడా ఏర్పరచుకున్నారు. ద ఫస్ట్ పేజ్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ద న్యూ స్టేట్స్ ఆఫ్ ఇండియా వెంట్ అంటిల్ 1956. మొత్తానికి 1956 వచ్చేటప్పటికి మొత్తంగా ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఈ ప్రక్రియ అంతా కూడా జరిగేటప్పటికి 1956 అయిందనమాట. అయితే ఇంట్రెస్టింగ్లీ ఇన్ 1971 ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబాలిష్డ్ ద ప్రైవీ పర్సెస్ అండ్ టైటిల్స్ యూజ్డ్ బై ద ఫార్మర్ ప్రిన్స్లీ ఫ్యామిలీస్. అప్పటి వరకు 1970 వరకు కూడా ఈ రాజాభరణాలు అవన్నీ ఇవ్వటం జరిగినాయి వాళ్ళకి ఫంక్షన్స్. అయితే మనకి ఇందిరాగాంధీ గారు 1971లో వచ్చి ఇంకా వాళ్ళకి పర్టికులర్గా రాజాభరణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి రాచరికాలు లేవు, ఏమీ లేవు అని చెప్పి ఆ రాచరికం వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిరుదులన్నీ వాళ్ళకున్న రాజ్ బహదూరు, రాయ్ బహదూర్ ఇలా అంటుంటారు కదా, ఇలాంటి బిరుదులన్నింటినీ కూడా ఆవిడ రద్దు చేయడం జరిగింది. ఇది మన భారతదేశం స్వాతంత్రం తర్వాత పరిస్థితి. చూడండి, ద మోడర్న్ ఇండియా యు నో దస్ కమ్ ఇన్ టు బిగన్. ఈ విధంగా మనకి ఆధునిక భారతదేశం, ఇప్పుడున్న మన భారతదేశం ఏర్పడింది. అంటే రాచరికం అంతా పూర్తిగా పోయింది. ఇన్ 1947 ఇట్ వాజ్ ఏ పూర్ నేషన్ విత్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ అండ్ బ్యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం చాలా పేద దేశంగా ఉండేది. అప్పటికి ఎటువంటి మౌలిక సదుపాయాలు, మానవ అభివృద్ధి సూచికలు లేకపోవటం, మానవ అభివృద్ధి సూచికలు చాలా వెనకబడి ఉండటం, మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉంది అప్పుడు దేశం. సో చాలా ఇదిగా ఉండేదన్నమాట. colonialism had 2 centuries blocked the development of the country and tried to డివస్టేట్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇట్స్ పీపుల్. మనకి 200 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించి దేశ అభివృద్ధిని అడ్డుకొని ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాలను దెబ్బతీశారనమాట. బిల్డింగ్ ఏ మోడర్న్ సెల్ఫ్ డిపెండెంట్ అండ్ ఈక్విటబుల్ నేషన్ ఇన్ ఇండియా వాజ్ బోత్ ఏ ఛాలెంజ్ అండ్ అన్ ఆపర్చునిటీ. ఈ విధంగా ఇలాంటి అన్నిటి నుంచి ఇండియా ఒక దేశాన్ని మంచి దేశంగా ఏర్పాటు చేయడం కోసం ఒక సవాలుగా ఏర్పడిందనమాట. సమానతతో కూడిన స్వయం సమృద్ధి ఆధునిక దేశాన్ని మేము నిర్మిస్తామని చెప్పి ఒక సవాల్ని తీసుకొని దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఈ రోజుకి మన భారతదేశం ఈ విధంగా డెవలప్ చెందడం అనేది జరుగుతుంది. ఇది మన భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమం యొక్క మూమెంట్. ఓకే స్టూడెంట్స్, చూశారుగా మనకి ఈ విధంగా మనకి ఈ 16th లెసన్ మొత్తం కూడా భారతదేశ స్వతంత్ర ఉద్యమం జరిగిన విధానం, మనకు స్వాతంత్రం వచ్చిన విధానం ఇవంతా కూడా మనకి వివరంగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం 17th లెసన్లో భారతదేశ రాజ్యాంగం యొక్క నిర్మాణం అంటే కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ప్రిపేర్ చేశారు ఏంటనేది చూద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.